మీరు ఈ వార్తను గమనించారా? రీసెంట్‌గా సోషల్ మీడియాలో చాలా విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఘనా దేశానికి సంబంధించి ఒక నర్స్ చార్లెస్ ఒపోంగ్ అతని పేరు. అతను తన సహోద్యోగి ఇల్డాను ఆంటీ, ఆంటీ అని పిలిచేవాళ్ళమాట. అలా పిలవద్దు, కాస్త అభ్యంతరకరంగా ఉంది, అసౌకర్యంగా ఉంది అని ఆమె వారించినా అతను వినలేదు. రిపీటెడ్‌గా అలాగే పిలిచేవారు. దాంతో సహనం కోల్పోయిన ఇల్డా కోర్టును ఆశ్రయించారన్నమాట. కోర్టు విచారించిన తర్వాత ఇది ఆమె జెండర్, అలాగే వయసుకు సంబంధించి ఒక హెరాస్మెంట్‌గా భావించి ఈ చార్లెస్ ఒపాంగ్ అనే వ్యక్తికి రూ. 1,80,000 ఫైన్‌ని విధించారు. సో, ఇది వార్త మాట. సీరియస్‌లీ ఒక పదం తప్పుగా అంటే కేవలం ఆంటీ అని పిలిచినందుకు కోర్టు 1,80,000 ఫైన్ విధిస్తుందా? ఇది నిజంగా నిజమా? లేకపోతే సోషల్ మీడియా మాయా? అన్నది కాసేపు పక్కన పెడదాం. చట్ట ప్రకారం చూస్తే ఒక పదం అభ్యంతరకరంగా ఉన్నంత మాత్రాన ఇలా ఫైన్ విధించడం అనేది దాదాపుగా అసాధ్యం. కానీ ఆ పిలుస్తున్నటువంటి సమయం అంటే మన ఉద్దేశాన్ని ఖచ్చితంగా గమనిస్తారు. మనం పిలిచే ఉద్దేశం అవతల వాళ్ళని అవమానపరచటమో, అసౌకర్యానికి గురి చేయటమో, లేదంటే హెరాస్మెంట్‌లో భాగంగా జరిగితే మాత్రం దీన్ని కేస్‌గా పరిగణిస్తారు. జనరల్లీ మనం యూజువల్‌గా ఎవరితోటైనా సంభాదించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మన ఇంటెన్షన్ ప్యూర్‌గా ఉండొచ్చు గాక కానీ, ఎదుటి వ్యక్తిని అది బాధ పెట్టేలా ఉంటే మాత్రం మన పద్ధతిలో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆంటీ, అంకుల్ అని పిలవటం తరచూ గమనిస్తూ ఉంటాం. కానీ ఆ పిలిచేటప్పుడు టైమింగ్ మనం చూడాలి. మన వాయిస్ టోన్ చూసుకోవాలి. సందర్భం ఎలాంటిదో చూసుకోవాలి. ముఖ్యంగా మన ఇంటెన్షన్ కీ రోల్ పోషిస్తుంది. పదం చిన్నదే కదా అని లైట్ తీసుకుంటే కుదరదు. దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. మర్యాదగా వ్యవహరించాలి అన్నదే ఈ కేస్. ఇది ఫేక్ అయినా, నిజమైనా. ఎందుకంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే అన్ని వార్తలు కూడా జెన్యూన్ వార్తలు అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏదైనా వార్తను నమ్మాలన్నప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవటం ముఖ్యం. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాంట్లో ఉన్న ఫ్రూట్‌ఫుల్‌నెస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అర్థం చేసుకుంటే బావుంటుంది.